హలో! వెల్కమ్ టు ఎంఎస్‌డి వరల్డ్ ఫ్యామిలీ. శ్రావణ మాసం వచ్చేసింది కదా! శుభ్రంగా రోజు చీరల పండగనమాట. చీరలు అన్ని పట్టు చీరలన్నీ తీసి చక్కగా కట్టుకుంటూ ఉంటాం ఇవన్నీను. సో, ఏంటంటే ఇప్పుడు మనకి వరలక్ష్మి రోజు వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదా! శుక్రవారం పూట. ఆ రోజు ఏంటంటే చాలా హడావుడి ఉంటుంది. అదే ముందు రోజు అన్నీ కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకొని సెట్ చేసి ఉంచుకుంటాం కదా! అలాగే శారీ కూడా ముందు రోజే సెట్ చేసుకొని ఒక దగ్గర ఉంచుకోగలిగితే ఎంత బావుంటుంది కదా! ఇదే ఐడియా అనమాట. ఈ ఐడియాతోనే ఎలా సెట్ చేసి ఉంచుకోవాలి, ముందు రోజే ఉంచుకుంటే ఎంచక్కా వెంటనే అయిపోతుంది కదా! హడావిడిలో మనం ఈ పిండి వంటలు, దేవుడిని అలంకరించుకోవడం, ఇవన్నీ చేసుకుని హడావిడిగా ఏదోలా చీర కట్టేసుకోకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా కట్టుకోవాలంటే ముందు రోజే సెట్ చేసి ఉంచుకున్నామనుకోండి, ఎంత చక్కగా ఇన్‌స్టెంట్‌గా చాలా తక్కువ టైంలోనే ఈజీగా కట్టేసుకోవచ్చు కదా! దానికి ఆ ఐడియాతోనే ఇది ఇలా ట్రై చేశాననమాట. సూపర్‌గా వచ్చింది. చూసారు కదా! అసలు మామూలుగా కంటే కూడా మంచి పర్ఫెక్ట్ శారీ డ్రేపింగ్ అనమాట. సో, ముందుగా మనం ఏం చేయాలంటే దీనికి ఈ పళ్ళు పాటు ఉంటుంది కదా! పళ్ళు పాటు ఎంత కావాలో దాన్ని సెట్ చేసి పెట్టేసుకోవాలనమాట. ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే చూసారు కదా! ఇలా మనకి అంటే ఒక్కొక్కళ్ళ హైట్‌ని బట్టి ఉంటుంది గదా! ఎవరి హైట్‌ని బట్టి మన హైట్‌ని బట్టి మనం పళ్ళు సెట్ చేసుకోవాలనమాట. పళ్ళు సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకుందాం. ఒక పిన్ నాకు చూసారు కదా! మనకి ఎంత పళ్ళు కావాలి, మన హైట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పళ్ళు సెట్ చేసి పెట్టేసుకుంటాం. పళ్ళు సెట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ సేఫ్టీ పిన్ పెట్టేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా చక్కగా అలా ఉంటుందనమాట. అదే ముందు రోజు పెట్టేసుకుంటే ఈజీ కదా! అప్పుడు వెంటనే మనం చాలా సెకండ్స్‌లో మనం శారీ కట్టేసుకోవచ్చు. అంటే దీనికనే కాదు, ఫంక్షన్స్‌కది వెళ్తున్నామనుకోండి, పెళ్ళిళ్ళకది వేరే ఊరు వెళ్ళాల్సొచ్చిందనుకోండి, అప్పుడేంటంటే ముందుగానే ఇలా పెట్టేసుకొని చక్కగా అంటే ఫోల్డింగ్ కూడా చాలా నీట్‌గా మన శారీ ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ అయిపోతుందనమాట ఈ శారీ. సో, ఏంటంటే మనం దాన్ని చక్కగా క్యారీ చేయడానికి కూడా బావుంటుంది. మనం ఏదైనా ఊరు వెళ్ళాల్సొస్తే చక్కగా మన సూట్ కేస్‌లో, బ్రీఫ్ కేస్‌లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చనమాట. అంటే ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. నార్మల్‌గా శారీ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో అంతే అనమాట. సో, ఇలా ఈ ఐడియా బావుంది కదా! ఇలా అనమాట. ఫెస్టివల్స్‌కైనా, ఫంక్షన్స్‌కైనా, దేనికైనా ముందే మనం ఇలా సెట్ చేసి పెట్టేసుకుంటే హ్యాపీగా శారీ అంతా నీట్‌గా పర్ఫెక్ట్‌గా కట్టేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇప్పుడు పళ్ళు సెట్ చేసేసాము. పళ్ళు సెట్ చేసిన తర్వాత మనం కిందన కుచ్చులు పెట్టుకుంటాం కదా! నడుము దగ్గర. అవి సెట్ చేయాలనమాట. దానికి ఏం చేస్తామంటే మనకి నడుము ఎంత ఉందో అంత క్లాత్ వదిలేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఫ్రిల్స్ పెట్టేసుకుంటాం. చూసారు కదా! మనకింత సరిపోతుంది. సో, ఆ పార్ట్ అది ఉంచేసుకొని మిగిలిన పార్ట్‌లో ఫ్రిల్స్ అరేంజ్ చేసుకొని ముందే పెట్టేసుకుంటే అంటే మనకి ఎక్కువ టైం తీసుకునేదేంటంటే ఫ్రిల్స్ దగ్గర ఇదే కదా తీసుకుంటా. తర్వాత ఏంటంటే శారీ డ్రేపింగ్ అయినప్పుడు కట్టుకున్నప్పుడు కిందన కుర్చీలు సరిగ్గా వచ్చాయో లేదో చూడడానికి మనం వంగలేం కాబట్టి వేరొకళ్ళ హెల్ప్ కూడా అవసరం వస్తుంది. కానీ ఇప్పుడు ముందే సెట్ చేసి పెట్టుకుంటే వేరొకరి హెల్ప్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం ముందే ఆర్డర్‌లో పెట్టేసుకుంటాం కాబట్టి, అంతా నీట్‌గా చేసి పెట్టేసుకుంటాం కాబట్టి, వేరొకళ్ళ హెల్ప్‌కి ఎవరు లేకపోయినా కూడా పర్వాలేదనమాట. సో, ఇలా సెట్ చేసుకున్న తర్వాత చూసారు కదా! సరిగ్గా మనకి అక్కడి వరకొస్తుందనమాట. చూసుకొని పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. దీనికి కూడా ఒక పిన్ పెట్టేసుకుంటాం. మనం పళ్ళుకి ఒక పిన్ పెట్టుకున్నాం కదా! అలాగే ఈ ఫ్రిల్స్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టేసుకుంటే, అలా అని ఏంటంటే మనం అలా సెట్ చేసుకొని ఎక్కువ రోజులు ఉంచేసుకోకూడదు. ఎందుకంటే ఈ సేఫ్టీ పిన్స్ అనేవి రస్ట్ పట్టేస్తాయి కదా! రస్ట్ పట్టేయడం వల్ల మన శారీ పాడైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక రోజు ముందుగా, ఒక రోజు 2 రోజులు ముందుగా అయితే ఇలా అరేంజ్ చేసి పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఆ తర్వాత మనం శారీ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ పిన్స్ అవి తీసేసుకొని నార్మల్‌గా పెట్టేసుకోవాలి. అలాగే ఉంచడం వల్ల ఈ ఫోల్డింగ్స్‌లో ఉండిపోతుందనమాట. మనకు తెలుసు కదా! మనం అసలు ఐరన్ చేయించినప్పుడు, డ్రై క్లీనింగ్ చేయించినప్పుడు కూడా మనం ఫోల్డింగ్స్ మార్చుకొని పెట్టుకోవాలని, అలా పెట్టుకుంటే లేకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు ఒకే ఫోల్డింగ్‌లో ఉంటే గనక అవి ఎక్కువగా చిరిగిపోవడానికి ఛాన్స్ ఉందనమాట. సో
ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకోవడమే. చూసారు కదా! ఈ ఫ్రిల్స్ కూడా పెట్టేసుకున్నాం. దీన్నింకా ఫోల్డ్ చేసేసుకోవడం అనమాట. ఫోల్డ్ చేసేసుకొని చక్కగా మనం ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే శ్రావణ శుక్రవారం చక్కగా హడావిడి పడకుండా చక్కగా కట్టేసుకోవచ్చు. సో, ఇక్కడ కూడా పిన్ పెట్టేస్తున్నాను. అయితే చూసారు కదా! ఎలా వచ్చిందో శారీ. శారీ అయితే మామూలు నార్మల్‌గా కట్టుకున్న దానికంటే కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎందుకంటే మనకు మనమే కట్టుకోవాలంటే ఆ కిందన ఫ్రిల్స్ అరేంజ్ చేసుకోవడం అదంతా చాలా కష్టంగా ఉంటుంది. ఎవరు హెల్ప్ లేనప్పుడు. కానీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకోవడం వల్ల ఆల్రెడీ అవేంటంటే ఫ్రిల్స్ నీట్‌గా పెట్టేసుకోవడం వల్ల అంటే మళ్ళీ కిందన అరేంజ్ చేయడానికి వేరొకరి అవసరం కూడా లేకపోయింది. అసలు నాకైతే ఇంకా నార్మల్‌గా కూడా కంటే కూడా ఇది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది అనిపించింది. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే గనక మీరు ఇలా ట్రై చేసి ఇన్‌స్టెంట్‌గా చక్కగా హ్యాపీగా ముందుగానే రెడీ చేసేసుకొని హడావిడి పడకుండా, అప్పటికప్పుడు హడావిడి పడకుండా సెకండ్స్‌లో మీరు శారీ కట్టేసుకోవచ్చనమాట. ఓకే. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. బాయ్ బాయ్. ఈ ఫోల్డింగ్ చూడండి. అందులో మ్యూజిక్ వస్తుంది. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ చూడండి.